ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో చేయడానికి నాకు చాలా లేట్ అయింది, దయచేసి ఏమనుకోవద్దు. ఇంతవరకు మనము మన పాత వీడియోలు 4 మరి చూచినట్లయితే 66 పుస్తకములను ఎలా సులభంగా నేర్చుకోవాలి, వాటి ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది, తెలుగులో ఎలా ఉంది, ఎలా సులభంగా నేర్చుకోగలుగుతున్నాము అనేది మన పాత వీడియోలో చూసి మనం నేర్చుకున్నాము. మరి ఎంతమందిని సులభంగా నేర్చుకున్నారు అనేది నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను మీ కామెంట్ చూడడానికి. సో అందరూ చాలా జాగ్రత్తగా నేర్చుకోనండి. పరిశుద్ధ గ్రంథము పట్ల ఆలస్యము చేయొద్దు. దేవుని జ్ఞానము పొందుకొనడానికి ఇది ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. కాలం సంపూర్ణమై ఉన్నది కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథమును మనము ఉన్న సమయంలో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. మరి ఈరోజు వీడియోలో మనము బైబిల్ ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము. బైబిల్ ఎప్పుడు రాశారు, ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది, మరి అంతకుముందు ఎన్ని బైబిల్ గ్రంథములు ఉన్నవి, ఇవన్నీ మనము చాలా క్షుణ్ణంగా పరిశీలిద్దాము. దయచేసి అందరూ వీడియోని స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి, దైవిక జ్ఞానం పొందుకోనండి. మరి మనం పరిశుద్ధ గ్రంథమును మనం పరిశీలించినట్లయితే ప్రారంభంలో పరిశుద్ధ గ్రంథములు 4 రకాలుగా ఉన్నవి. అవి ఏంటి అని మనం చూద్దాము. వాటి పేర్లు మనం తెలుసుకుందాము. మొదటిది ద హోలీ ఆర్థోడాక్స్. ఈ పుస్తకము 86 పుస్తకములతో కూడి ఉన్నది. అలాగే రెండవది చూసినట్లయితే చారిస్మాటిక్ బైబిల్. ఈ పుస్తకము 76 పుస్తకములతో ఉన్నది. అలాగే మూడవది చూసినట్లయితే రోమన్ క్యాథలిక్ బైబిల్. ఈ పుస్తకము 73 పుస్తకములతో కూడి ఉన్నది. అలాగే నాలుగవది చూసినట్లయితే ప్రొటెస్టెంట్ బైబిల్. ఈ పుస్తకము 66 పుస్తకములతో కూడి ఉన్నది. ఇలాగా 4 రకాలుగా ఉన్నవి ప్రారంభంలో. మరి ఈ రోజుల్లో మనం వాడుతున్న పుస్తకము ప్రొటెస్టెంట్ బైబిల్, 66 పుస్తకములతో కూడి ఉన్న పుస్తకము. మరి ఈ పరిశుద్ధ గ్రంథమును రాయడానికి ఎన్ని సంవత్సరములు సమయము పట్టిందని మనము ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూసినట్లయితే బైబిల్ రాయడానికి సుమారు 1500 సంవత్సరాల కాలం పట్టింది. మరి ఈ బైబిల్ రాయడానికి ఉపయోగించిన వస్తువులు ఏంటి అని మనము చూసినట్లయితే పేపరీస్, చర్మపు చుట్టలు, రాతి పలకలు, కోడెక్స్ను ఉపయోగించారు. మనము చరిత్రలోనికి వెళ్ళి చూసినట్లయితే ఈ విధంగా మనకి కనబడుతుంది. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథమును అధ్యాయాలుగా, వచనాలుగా విభజించిన వారు ఎవరు అని మనము కొంచెం లోతుగా తెలుసుకున్నట్లయితే వారి పేర్లు నేను మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. బిషప్ స్టెఫెన్ లేటన్. వీరు బైబిల్ని 1238 సంవత్సరంలో అధ్యాయాలుగా విభజించారు. అలాగే మరొకరి పేరు చూసినట్లయితే రాబర్ట్ స్టీఫెన్. వీరు 1551 సంవత్సరంలో అధ్యాయాలను వచనములుగా విభజించారు. ఇలాగా ఈ పరిశుద్ధ గ్రంథమును మనము చరిత్రలో వెళ్ళి చూసినట్లయితే మనకు ఈ రీతిగా కనబడుతుంది. సో మనము ఇవన్నీ చాలా క్షుణ్ణంగా గుర్తుపెట్టుకొని, అలాగే మరి పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము, ఇవన్నీ పుస్తకములు, ఇవన్నీ మనము చాలా క్షుణ్ణంగా పరిశీలించి చాలా జాగ్రత్తగా నేర్చుకొని జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మనందరికీ చాలా మంచిది. మనము పూర్తిగా బైబిల్ మొత్తాన్ని మళ్ళీ పరిశీలించినట్లయితే బైబిల్లోని పుస్తకముల సంఖ్య 66, అధ్యాయముల సంఖ్య 1189, అలాగే వచనముల సంఖ్య 31,084 వచనములు మరి పరిశుద్ధ గ్రంథము కూడి ఉన్నది. పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము, ఈ రెండు మనము చూసినట్లయితే
39 పుస్తకములతో పాత నిబంధన గ్రంథం ఉంది. 27 పుస్తకములతో క్రొత్త నిబంధన గ్రంథం ఉంది. 37 పుస్తకములు 31 మంది గ్రంథకర్తలు వ్రాశారు. క్రొత్త నిబంధన గ్రంథము 27 పుస్తకములు 7 గ్రంథకర్తలు వ్రాశారు. ఇలాగా మనము ఈ పరిశుద్ధ గ్రంథం అంతటిని మనము చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు, చాలా జ్ఞాపకం ఉంచుకోవచ్చు. సో కాబట్టి అందరూ దయచేసి వీడియోని జాగ్రత్తగా చూసి మరి పరిశుద్ధ గ్రంథము ఏ సంవత్సరంలో రాశారు, మరి దాన్ని అధ్యాయాలుగా ఎవరు విభజించారు, మరి వచనములుగా ఎప్పుడు విభజించబడి ఉన్నవి, ఇవన్నీ మనము క్షుణ్ణంగా పరిశీలించి మరి మీరు నోట్స్లో కూడా రాసుకొని పెట్టుకోనండి, మీకు జ్ఞాపకం ఉంటుంది. అలాగే మనము పరిశుద్ధ గ్రంథములోని మొదటి పుస్తకము చూసినట్లయితే పాత నిబంధన గ్రంథము ఆదికాండము పరిశుద్ధ గ్రంథమునకు ప్రారంభ గ్రంథము. మరి దీన్ని మనము హెబ్రీ భాషలో చూసినట్లయితే బెరిషెత్ అంటారు. బెరిషెత్ అంటే ఆరంభము అని అర్థము. ఆదికాండము సృష్టి మరియు మానవ జాతి యొక్క చరిత్రను వివరిస్తున్నది. ఈ గ్రంథంలోని అధ్యాయములు 50, అలాగే వచనం 1533. ఆదికాండము 2 ప్రధాన భాగాలుగా విభజించబడి ఉన్నది. మొదటిగా ఆదికాండము 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు సృష్టిని వివరించబడి ఉన్నది. అలాగే రెండవది చూసినట్లయితే 12వ అధ్యాయం నుంచి 50వ వచనం వరకు పూర్వీకుల చరిత్ర గురించి వివరించబడి ఉన్నది. ఇలాగా మనము ఈ పరిశుద్ధ గ్రంథంలోని మొత్తము ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకున్నాము. సో కాబట్టి అందరూ దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మరి చాలా జాగ్రత్తగా వినండి. మరి ఎన్ని పుస్తకములు మరి ప్రారంభంలో ఉన్నవి, మనము ఏ బైబిల్ వాడుతున్నాము, ఇవన్నీ మనకి బేసిక్ నాలెడ్జ్ని ఇస్తుందని ఆశతో వీడియో చేయడం జరిగింది. సో కాబట్టి అందరూ జాగ్రత్తగా విని జ్ఞాపకం ఉంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో నేను బైబిల్లోని ఇంకా అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి నేను మీ ముందుంచబోతున్నాను. మరి మీరందరూ అవన్నీ నేర్చుకొని దైవిక జ్ఞానం పొందుకొని మీరందరూ జ్ఞాపకం ఉంచుకుంటారని నేను ఆశపడుచున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.